3 దేశాలు 6 మతాల శరణార్థులు ఒక చట్టం అంతకు మించిన రాజకీయం ఇదంతా దేని గురించో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏ గురించే. 2019లోనే పార్లమెంట్ ఆమోదం పొందిన సిఏఏ ఇన్నేళ్ల తర్వాత అమలుకు నోచుకుంది. అయితే అదే చట్టం అప్పుడు రేపిన ప్రకంపనలే ఇప్పుడు రేపుతోంది. సార్వత్రిక ఎన్నికల వేళ నోటిఫై చేయడంతో రాజకీయంగానూ రచ్చ రచ్చ చేస్తోంది. ఇందుకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అమలుపై ఇంత వివాదం దేనికి? ఈ చట్టం అమలు రాజకీయంగా రచ్చరేపటానికి రీజన్ ఏంటి? అసలు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో ఏముంది? లెట్స్ వాచ్. లోక్సభ మహాసంగ్రామంలో సిఏఏ సగలు తప్పవా? సిఏఏ ఎందుకని రాజకీయ వివాదంగా మారుతోంది? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ లో అసలేముంది? భారత్కు పొరుగున ఉన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఇవి ఇస్లామిక్ దేశాలు. ఈ 3 దేశాల్లో హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు, బౌద్ధులు, జైనులు, పార్సీలు మైనారిటీలు. ఈ దేశాల్లో మతహింసకు గురైన మైనారిటీల్లో కొందరు మన దేశానికి శరణార్థులుగా వచ్చారు. అలాంటి వారికి భారత పౌరసత్వం కల్పించడం కోసం ఈ చట్టాన్ని రూపొందించారు. 2014 డిసెంబర్ 31లోగా భారత్లోకి శరణార్థులుగా వచ్చిన వారికి మాత్రమే భారత పౌరసత్వం లభిస్తుంది. గతంలో భారత్లో 11 ఏళ్లుగా శరణార్థులుగా నివాసం ఉంటున్న వారికే భారత పౌరసత్వం ఇవ్వగా ఇప్పుడు దాన్ని 5 ఏళ్లకు తగ్గించారు. 1955 నాటి పౌరసత్వ చట్టం ప్రకారం అక్రమంగా వలస వచ్చిన వారు భారత పౌరసత్వాన్ని పొందలేరు. ఎలాంటి పత్రాలు లేకుండా దేశంలోకి ప్రవేశించిన వారు లేదా వీసా గడువు ముగిసినా దేశంలో ఉంటున్న వారిని అక్రమ వలసదారులుగా గుర్తిస్తారు. వీసా గడువు ముగిసినా ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకున్నా ముస్లిమేతర శరణార్థులు దేశంలో నివసించడానికి అవకాశం కల్పిస్తూ పాస్పోర్ట్ అండ్ ఫారినర్స్ చట్టాలకు 2015లో కేంద్రం మార్పులు చేసింది. పౌరసత్వ సవరణ బిల్లు 2019 డిసెంబర్ 9న లోక్సభలో ఆమోదం పొందగా అదే నెల 11న రాజ్యసభలో ఆమోదం పొందింది. ఆ మర్నాడే రాష్ట్రపతి సంతకం చేయడంతో అది చట్టంగా మారింది. అప్పుడే ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని విపక్షాలు మండిపడ్డాయి. పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన నాటి నుంచి దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు జరిగాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో ఉధృతంగా ఆందోళనలు జరిగాయి. ఈ చట్టం లౌకికవాదానికి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ప్రతిపక్షాలు విమర్శించాయి. రాజ్యాంగంలో ఆర్టికల్ 14 కల్పించే సమానత్వ హక్కును ఈ బిల్లు ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్, టీఎంసీ, సిపిఐఎం, ఎంఐఎం తదితర రాజకీయ పార్టీలు ఆరోపించాయి. తాజాగా కేరళకు చెందిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సిఏఏ అమలు కాకుండా స్టే విధించాలని సుప్రీంకోర్టును కోరింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సిఏఏ చట్టం ఆమోదం పొందిన తర్వాత అమల్లోకి తేవడానికి 4 ఏళ్ల 3 నెలల సమయం ఎందుకు తీసుకున్నారని ప్రశ్నిస్తోంది. బెంగాల్, అస్సాంలో ఓట్లను చీల్చడానికే సిఏఏ అని ఆరోపించింది. ये सीएए कानून कब पास हुआ? 2019। कितने साल हो गए? 4 साल को उनको कौन रोका हुआ था उनको? तो उसको जिसको नागरिकता देनी थी उसको दी क्यों नहीं? अधिकार तो ये सरकार का था, हमारी सरकार में हमने दिए। केवल इसको हिंदू मुसलमान करने की नीयत से किया गया है और संवैधानिक रूप से ये गलत है. పౌరసత్వ సవరణ చట్టం ప్రభావం 7 ఈశాన్య రాష్ట్రాలపై ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. అసోం, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల ప్రజలు వలసల కారణంగా తమ సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే మతాలతో సంబంధం లేకుండా పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ ప్రకారం ఈ రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలకు పౌరసత్వ సవరణ చట్టం నుంచి మినహాయింపు ఉంటుందని కేంద్రం చెబుతోంది. దీంతో అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరంతో పాటు మేఘాలయలోని దాదాపు అన్ని ప్రాంతాలు, అసోం, త్రిపురల్లోని కొన్ని ప్రాంతాలను సిటిజన్షిప్ బిల్లు పరిధి నుంచి మినహాయించారు. అలాగే పౌరసత్వ సవరణ చట్టం వల్ల హిందువులైనా, ముస్లింలైనా భారతీయులపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఈ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అమిత్ షా విమర్శించారు. ఇతర దేశాలకు చెందిన ముస్లింలు భారత్లోకి అక్రమంగా వలస వస్తే వారిని వారి స్వదేశాలకు పంపించడం తప్పేంటని ఈ చట్టాన్ని సమర్థించేవారు అంటున్నారు. हमने कहा था हम सीएए लाएंगे. लाखों करोड़ों लोग पाकिस्तान से और बांग्लादेश से अपना धर्म बचाने के लिए, अपना सम्मान बचाने के लिए इस देश में आए. उनको नागरिकता नहीं मिलती थी. अपने ही देश में वो नागरिकता के बगैर अपमानित होते थे. नरेंद्र मोदी जी ने हिंदू, बौद्ध, जैन, ये सारे सिख, ये सारे लोगों को नागरिकता देकर उनका सम्मान करने का काम नरेंद्र मोदी जी ने किया.
నిజానికి ఈశాన్య రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్తో పాటు దేశ రాజధాని ప్రాంతంలోనూ పాక్, బంగ్లా, ఆఫ్ఘన్ దేశాల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర మైనారిటీలు అధిక సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా బెంగాల్లో మతవాద్ సామాజిక వర్గంలో అత్యధికులు. బంగ్లాదేశ్లో తమపై ముస్లింల అణచివేత, తీవ్ర హింసాకాండను తట్టుకోలేక 1950 నుంచి వలస వచ్చిన వారే. వీరంతా 1990ల నాటికే బెంగాల్లో ప్రబలమైన ఓటు బ్యాంకుగా స్థిరపడ్డారు. దాంతో ఈ వర్గం మద్దతు కోసం పార్టీలని ప్రయత్నించడం పరిపాటిగా మారింది. నిజానికి సిఏఏ అమలుతో అధికంగా లబ్ధి పొందేది మతువాలే అని చెబుతారు. ఈశాన్య రాష్ట్రాల్లోనూ బంగ్లాదేశ్ నుంచి ఎంతో మంది అక్రమంగా ప్రవేశించారు. సిఏఏ అమలుతో వీరంతా ఎలాంటి ధృవీకరణలతోనూ పని లేకుండా నేరుగా భారత పౌరసత్వం పొందుతారు. అలా చేస్తే వీరంతా మెజారిటీ పౌరులుగా మారుతారని స్థానికులు అంటున్నారు. దాంతో తమ హక్కులు, సంస్కృతి, సంప్రదాయాలకు భంగం కలగడమే కాక ఉపాధి అవకాశాలకు ఇబ్బందులు ఎదురవుతాయనేది వారి వాదన. పైగా బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి మరింత భారీగా వలసలకు ఇది బాటలు వేస్తుందని వాదిస్తున్నారు. మరోవైపు ముస్లింల నుంచి కూడా సిఏఏపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది ప్రధానంగా తమనే లక్ష్యం చేసుకుని తెచ్చిన చట్టమన్నది వారి అభ్యంతరం. ఏ ధృవీకరణ పత్రాలు లేని ముస్లింలపై అక్రమ వలసదారులుగా సిఏఏ సాయంతో ముద్ర వేస్తారు. ఈ కారణంగానే ఇతర దేశాల నుంచి వలస వచ్చిన ముస్లిం మైనారిటీలకు సిఏఏను వర్తింపజేయటం లేదన్నది వారి వాదన. పాకిస్తాన్లో షియా తదితర ముస్లింలు కూడా తీవ్రమైన అణచివేతకు గురై భారత్తో వలస వచ్చారని, సిఏఏ అమలుతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని చెబుతున్నారు. సిఏఏను వ్యతిరేకిస్తూ పలు ముస్లిం వర్సిటీల్లో కూడా విద్యార్థులు తీవ్ర స్థాయిలో నిరసనలకు దిగారు. వాటిని అణచివేసే క్రమంలో జరిగిన ఘర్షణలు అప్పట్లో ప్రాణ నష్టానికి కూడా దారితీశాయి. ఇక సిఐఏపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూడా మండిపడ్డారు. దేశంలోని ముస్లింలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని ఆరోపించారు. సిఐఏ అమలుపై తమకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయన్నారు. మతం ఆధారంగా కాకుండా హింసకు గురైన వారికి ఆశ్రయం కల్పించాలని ఆయన సూచించారు. కేంద్రం మాత్రం పాకిస్తాన్, బంగ్లా, ఆఫ్ఘన్ వంటి దేశాల్లో ముస్లింలపై అకృత్యాల వాదనను తోసిపుచ్చుతోంది. ఇదే సమయంలో టిబెట్, మయన్మార్, శ్రీలంకల నుంచి వలస వచ్చిన మతపరమైన మైనారిటీలకు సిఐఏను వర్తింప చేయకపోవడం అన్యాయమన్న విమర్శలు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారం దాదాపు 4 ఏళ్ల క్రితమే సుప్రీంకోర్టుకు చేరింది. సిఏఏ చట్టం రాజ్యాంగ బద్ధతని సవాల్ చేస్తూ తృణమూల్తో పాటు కాంగ్రెస్, ఆర్జేడీ, మజ్లిస్ తదితర పక్షాలు సుప్రీంకోర్టులో కేసులు వేశాయి. జమాయిత్ ఉలెమా ఈ హిందూతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ఇంప్లీడ్ అయ్యాయి. వీటిపై విచారణ తుది దశకు చేరుతోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే సిఏఏ అమలు ఆచరణలో పెట్టడం, అది కూడా పార్లమెంటు ఎన్నికలకు ముందు కావడం రాజకీయంగా రచ్చరచ్చ చేస్తోంది. చూస్తుంటే ఈ వివాదం లోక్సభ సంగ్రామంలో మరిన్ని సగలు పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది.